క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభోదయం. ప్రతిరోజు దేవుని స్వరంతో మన రోజును ప్రారంభించడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ ప్రభాత మేల్కొల్పు అనే అనుదిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు మరో అడుగు ముందుకు వేద్దాం. లోకంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. కానీ నిజమైన ఆశీర్వాదం లేదా ధన్యత మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? దేవుని వాక్యం దీనికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఉండేవారు ధన్యులనుంది. ఈ వాక్యంలో భక్తుడైన దావీదు మనం ఆశీర్వదించబడాలంటే వేటికి దూరంగా ఉండాలో 3 మెట్లను వివరిస్తున్నాడు. పాపం అనేది క్రమక్రమంగా మనల్ని ఎలా లొంగదీసుకుంటుందో గమనించండి. మొదట తప్పుడు ఆలోచనలతో నడవడం మొదలవుతుంది. మన చుట్టూ ఉన్నవారిచ్చే లోక సంబంధమైన, దేవునికి విరుద్ధమైన సలహాలు మనల్ని ఆకర్షిస్తాయి. ఒక్కసారి చేస్తే ఏమవుతుంది అనే చిన్న ఆలోచన మన ప్రయాణ దిశను మొత్తం మార్చేస్తుంది. రెండవదిగా, ఆలోచన క్రియగా మారుతుంది. తప్పు అని తెలిసిన ఆ మార్గంలోనే నిలబడిపోతాం. మన స్నేహితులు, మన పరిచయాలు మనల్ని దేవునికి దూరంగా ఉన్న చోట నిలబడుతున్నాయేమో పరీక్షించుకోవాలి. మూడవదిగా, చివరకు అది ఒక అలవాటుగా మారిపోతుంది. అపహాసకుల మధ్య కూర్చుండిపోతాం. అంటే దేవునిని ఎగతాళి చేసేవారిలో మనము ఒకరైపోతాం. మన ఆత్మీయ స్పందన అనేది చనిపోతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, మీరు గతాన్ని చూసి కృంగిపోవద్దు. ఒకవేళ మీరు ఈ 3 దశల్లో ఎక్కడో ఒక చోట చిక్కుని ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం మనకు ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఓటమి ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. దేవుడు ఈ ఉదయం మిమ్మల్ని హెచ్చరిస్తున్నారంటే ఆయన మిమ్మల్ని ప్రేమించి మళ్ళీ సరైన మార్గంలోకి పిలుస్తున్నారని అర్థం. మన తప్పులను ఒప్పుకుని దేవుని వైపు వెనుతిరిగిన క్షణమే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం మొదలవుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయం మాతో మాట్లాడినందుకు వందనాలు. లోకపు దుష్ట ఆలోచనలకు మేము దూరంగా ఉండేలాగా సహాయం చేయండి. మా పాదాలు తప్పుడు మార్గాల్లో పడకుండా కాపాడండి. మా ఈ అనుదిన ఆధ్యాత్మిక ప్రయాణంలో నీవే మాకు దిశానిర్దేశం చేయమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయం మరో శక్తివంతమైన వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. రోజంతా దేవుని స్వరాన్ని అనుభవించడానికి ఉపయోగపడే ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయడం మరవకండి. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక.